హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటమ్మా అసలు ఎలా తీసుకొచ్చావు వదినని అని చెప్పేసి ధీరజ్ మరియు చందు మా భార్యను ఎలా తీసుకొచ్చావు అని అందరూ అడిగేసరికి అసలు జరిగింది ఏంటంటే అని వేదవతి అయితే జరిగింది మొత్తం చెప్తుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానురా. వాళ్ళు చేసిన నాటకాన్ని నాకు చాలా కోపం వచ్చింది. నా కూతురు జీవితాన్ని నాశనం చేద్దాం అనుకున్న నా కోడల్ని ఊరికి వదిలిపెడతానా? వెళ్ళి కడిగేశాను. కానీ తను కడుపుతో ఉందని తెలిసి కొంచెం జాలేసింది. తను కడుపుతో ఉందన్నా సరే నువ్వు అక్కడ వదిలేసి వచ్చేసావంట కదా. తను నాకు చెప్పింది. వాళ్ళ అమ్మని కూడా చంపదెబ్బ ఒక్కటి పీకి ఇక్కడికి వచ్చాను రా, బారుతుందేమో అని. కానీ ఇక్కడికి వచ్చినా కూడా అదే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంది. చూద్దాము, వాళ్ళ అమ్మ మారకపోతే ఏముంది, మళ్ళీ మారితే అదే చాలు. అందుకనే తనని ప్రెగ్నెంటీతో ఉందని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చాను అనిక వేదవతి చెప్పడంతో, అత్తయ్య మీరు చాలా కరెక్ట్గా చేశారు. ఇక నర్మదా ప్రేమ అంటుంటే, ఏంటి మీకు అంత మనసు, అంత మంచి మనసు? ప్రేమ అసలు నర్మదాని వదిలేయి నువ్వు ఉన్నావు అనుకో, ఇప్పుడు నువ్వు కూడా ఇలా వల్లి చేసిందని బయట పెట్టకుండా ఎందుకని నీ మీద ఉంచుకున్నావా నేరం? అమూల్యాన్ని పెళ్లి చేసుకోమని ఐడియా ఇచ్చి అది ఇది చేసిందంతా వల్లి అయితే నువ్వెందుకని సైలెంట్గా నిజం బయట పెట్టకుండా అని వేదవతి అడిగేసరికి, అలా ఎలా చెప్పమంటారు అత్తయ్య? చందుబావకి వల్యాకకి ఇద్దరికి మళ్ళీ గొడవలు వస్తాయి. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టిందని నేను అవుతాను. అందుకనే నేను చెప్పలేదు అని ప్రేమ అంటుంటే, అలా చెప్పకుండా ఉంటే మరి మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి కదా అని వేదవతి అంటుంది. అది అంతే అత్తయ్య, మనం ఏం చేయలేము. కానీ వాళ్ళ జీవితం ఎందుకు నాశనం చేయడమని పోన్లే పాపమని ఊరుకున్నాను అని ప్రేమ అంటుంటే, ఇద్దరికిద్దరే. నర్మద ఒక్కతే మొత్తం త్యాగం చేస్తుంది అనుకున్నాను, కానీ నువ్వు కూడా ఇలాగే మారిపోయావా? ఇద్దరు కలిసి నాకు ఎంత మంచి కోడలు దొరికారు. వల్లి కూడా మారి వాళ్ళ అమ్మ మాటలు వినకుండా మన మాటలు విని మనతో కలిసి ఉంటే అదే చాలు అనిక వేదవతి అండంతో నర్మద మరియు ప్రేమ ముగ్గురు అయితే హక్ చేసుకుంటారు వేదవతితోటి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.